హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్. బోట్ నెక్ ఫ్రంట్ పార్ట్ ఆరం దగ్గర లూజ్ వస్తే ఇలా కట్ చేయండి. ఉగ్గలు కానీ లూజ్గా ఉండడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు. ఫస్ట్ నార్మల్గా బోట్ నెక్కి ఎలా కట్ చేస్తామో అలానే మెషర్మెంట్ తీసుకొని మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఆరం దగ్గర లోతు తీస్తాం కదా, చూపిస్తున్నట్లు ఇలా కరెక్ట్గా మార్కింగ్ ఇచ్చుకునే స్కేల్ తోటి ఇక్కడ ఈ మార్కింగ్ ఇచ్చిన దగ్గర నుంచి చూపిస్తున్నట్లు 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇక్కడికి మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు స్కేల్ తోటి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా చేసిందంటే ఖచ్చితంగా ముడతలు అనేవి రావు, నీట్ ఫినిషింగ్ వస్తుంది, ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు టేప్ కరెక్ట్గా ఇలా పెట్టుకొని 1/2కి ఇలా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇటు సైడు మార్కింగ్ ఇచ్చాం కదా లోపలికి, అక్కడి నుంచి చూపిస్తున్నట్లు కరెక్ట్ మార్కింగ్ దగ్గరికి ఇలా టేప్ ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడి నుంచి 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని చూపిస్తున్నట్లు ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా లోతు తీసుకునిందంటే ఫ్రంట్ సైడు ముడతలు రావడం అనేది రాకుండా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూపిస్తున్నట్లు ఈ మార్కింగ్ అనేది ఇచ్చుకుంటే చాలు. చిన్న చిన్న టిప్స్ తోటి బ్లౌజ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకునిందంటే ఫిట్టింగు బాగుంటుంది, ఫినిషింగు బాగుంటుంది. ఇంతే, చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది చిన్న చిన్న టిప్స్ తోటి. మెయిన్ ఇక్కడ ఆర్మ్ దగ్గర లోతు తీయడం కరెక్ట్గా తెలియాలి. 1 ఇంచ్లోనే తీసుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. 1.5 ఇంచ్ తీసుకునిందంటే ఫ్రంట్ పార్ట్ సైడు ఇలానే ఉగ్గలు వచ్చేస్తాయి. చూసుకొని కట్ చేసుకునిందంటే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ క్లిక్ చేసి అలానే ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.